పెట్టుకోరా, నువ్వు దమ్ముంటే పోటీ పెట్టుకో మగచురుగా. అది నాకు ఓటు వేయని వాడైనా పర్లా అర్హత ఉంటే మాత్రం పథకం అందాలన్నాడు జగన్ గారు. అందింది, అన్ని ప్రతి వాళ్ళకి అందింది. ఇల్లు ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయినా ఏదైనా మొత్తం అందింది. బల్ల బండి అట్టికేల బండి వాడికి ఆటో కాడి నుంచి మొత్తం ఇలా బైక్ బాగుని నన్ను వాడు కదా ఏడబట్టిన బైక్ లాగుతూ రాస్తుండు. హెల్మెట్ లేకపోతే రూపాయలు అంటే ఇలా లేకపోతే ప్రతి ఓడికి తెలియాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంది. దొంగకోని చంద్రబాబు పరిపాలన అట్టుందో, సైకో జగన్ కాదు, దొంగకోని చంద్రబాబు. అది కాదండి. మరి ఇప్పుడు అమ్మఒడి చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగా ఇచ్చారు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కదా. 80 లక్షల మందికి జగన్ ఇచ్చాడు. నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 45 లక్షల మందికి ఇచ్చావు. నువ్వు 85 లక్షలు ఆడా, 45 లక్షలు ఆడా, ఏది ఎక్కువ? 10 మందిని దెంగపోయి 1,60,000 ఇచ్చిండు అంట. ఏదా ఇటు పశ్చిమ గోదావరి వెళ్ళాను, అనంతపురికి వెళ్ళి, ఇది కర్నూలుకి వెళ్ళి. మరి ఆ డబ్బు ఏం చేయాలి? నువ్వు దిగడానికేగా. నువ్వు ఇప్పుడు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు నూకటానికేగా డబ్బు. ఉసుక ఇవాళ ఉసుక ఈ కోసూరు చెరువు అరాజకం అయిపోతుంది. ఇవాళ అరాజకం, ఎంత అరాజకం. నువ్వు చేస్తేనే ఇదేనా, నువ్వు చేస్తే లేదా, ఎవరు చేస్తే గోళ. అదేనా రాజకీయం? అది కాదండి. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు. వాటి సంగతి ఇస్తున్నాయా? మొత్తం ఇస్తుండ ఆడవాళ్ళు గుంపులు వస్తున్నారు. సత్తనపల్లి అవి తీసుకోవడం, ఒళ్ళు వేసుకొని రావటం, మార్చుకొని పోవటం. ఉచిత బస్సు సంగతి ఏంటి? బస్సు కూడా రోజు తిరుగుతూనే ఉంది. గుంటూరు, విజయవాడకి, మాచర్లకి మొత్తం తిరుగుతూనే ఉంది. ఆపుతుండు. కిరాక్ ఆర్పి ఐడియా ఉందా మీకు? కిరాక్ ఆర్పి వాళ్ళకి రోజు లేక మాట్లాడుతుండు. వాడికి దగ్గరకు వచ్చి అది వాడు పిల్లం ఆడుందో ఎవడికి తెలియదుగా. ఒకళ్ళ ఆడకూతురు అనేది కించపరచకూడదు. వాడు ఏంది ప్రతి వాళ్ళు ఎవడైనా మనకి ఆడపిల్ల ఉంది అని గుర్తుపెట్టుకోవాలా. రోజమ్మా నువ్వు దీనిలో సంపాదించుకున్నావు, వాడు సంపాదించుకోవట్లేదు. చేపల పులుసు అడ్డం పెట్టి సంపాదిస్తున్నా లేదా? ఆడుకుతున్నా నీ పడుతున్నాడు. ఎవడు పట్టదీపలో వాడు చేసుకుంటాడు. కిరాకార్పి పరిస్థితి అండి. రేపు వైసీపీ పార్టీ అధికారం అట్లే ఉంటుంది. వాడు ఉంటాడు, కాళ్ళు తీపిచ్చుకుంటాడు, ఎవరి చేతిలో జాతర కూడా తెలియదు అండి. అది సీమరాజా పరిస్థితి ఏంటంటారు? సీమరాజా కూడా అట్లే ఉంటుంది, వాడి పరిస్థితి కూడా. అది ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏదైతే వైపరాది గాడు ఎగిరెగిరి పడుతుండో, వాడు గతం అసలు మనం యాడ్ నుంచి వచ్చామా, ఎవరు తీసుకొచ్చారా మనల్ని అన్ని ఆలోచిస్తే బాసు ఎవడు చేయడు. పరిపాలన బాగానే చేసుకుంటారు ఎవడైనా. ఇలా అన్ని ఉన్న మాకు అణిగిమణిగే ఉంటుంది, ఏమి లేనా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అది ఇప్పటికైతే ప్రభుత్వం అయితే అలా కొనసాగుతుంది అంటారు. అంతేగా మరి. ఇప్పుడు రెడ్డి బుక్ అన్నావు, కళ్ళాడితో తోస్తను ఎవడు పట్టినా యాడ్ చేస్తున్నావు, పరిపాలన ఏం చేస్తున్నావు?